ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్. ఇది ఒక పర్వతం మాత్రమే కాదు. ఇది ఒక మిస్టరీ, ఒక అద్భుతం. దాదాపు 29,032 అడుగుల ఎత్తులో ఉండే ఈ శిఖరాన్ని చేరుకోవడం అంటే చావు అంచుల వరకు వెళ్లి రావడం. చాలామంది ఎవరెస్ట్ ఎక్కడం అంటే ఒక రికార్డ్ అనుకుంటారు. కానీ అసలు విషయం ఏంటంటే ఎవరెస్ట్ ఎక్కడం అనేది కేవలం సగం పని మాత్రమే. అసలైన మృత్యువు పైన లేదు. మీరు ఎవరెస్ట్ శిఖరం పైన నిలబడి కిందకి దిగుతున్నప్పుడు ఆ దారిలో ఒక పాయింట్ ఉంటుంది. అక్కడ దాగి ఉంది. ఈరోజు మనం ఒక ఎవరెస్ట్ ఎక్స్‌పిడిషన్‌లో భాగంగా ప్రతి అడుగులో ఉండే రిస్క్ ఏంటి? ఎందుకు వందల మంది అక్కడ ప్రాణాలు వదిలారు? ఆ డెడ్ జోన్‌లో అసలు ఏం జరుగుతుంది? అనే విషయాల గురించి చాలా క్లియర్‌గా తెలుసుకుందాం. ఎవరెస్ట్ గురించి మనం విన్న కథలు వేరు. అక్కడ జరిగే వాస్తవాలు వేరు. బేస్ క్యాంప్ దాటి ఒక అడుగు ముందుకు వేశారంటే చాలు. అక్కడ మీ లైఫ్‌కి గ్యారంటీ ఉండదు. అసలు ఈ కుంభు ఐస్ ఫాల్ అంటే ఏంటి? ఎందుకు దీన్ని ఎవరెస్ట్‌లోని అతిపెద్ద మృత్యు వలయం అని పిలుస్తారు? ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్న ఈ విజువల్స్ చూడండి. ఇది కేవలం మంచుగడ్డలు కాదు. కదులుతున్న ఒక మృత్యు యంత్రం. ప్రతి సంవత్సరం ఇక్కడ మంచుగడ్డలు ఎప్పుడు విరిగిపడతాయో, ఎప్పుడు ఏ మనిషిని మింగేస్తాయో ఎవరికీ తెలీదు. ఇక్కడ దారి ఉండదు. మనమే దారి వెతుక్కోవాలి. కొన్ని వందల అడుగుల లోతు ఉండే అగాధాల మీద అల్యూమినియం నిచ్చెనల సహాయంతో నడవాలి. ఆ నిచ్చెన మీద నిలబడినప్పుడు కింద ఉన్న ఆ మంచు నది చేసే శబ్దం మీ గుండె ఆగిపోయేలా చేస్తుంది. 2014లో జరిగిన ఆ భయంకరమైన ఇన్సిడెంట్ అప్పుడు ప్రపంచం మొత్తం షాక్ అయింది. అంతటి బలమైన మంచుగోడలు ఒక్క సెకండ్‌లో కూలిపోయాయి. అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడిన వారు తప్ప అక్కడున్న ఏ ఒక్కరూ తిరిగి రాలేదు. ఐస్ ఫాల్ దాటినా అసలైన పరీక్ష ఇంకా మిగిలే ఉంది. అదే క్యాప్ 1 మరియు క్యాప్ 2. 20,000 అడుగుల ఎత్తులో ఉన్న క్యాప్ 1కి మీరు చేరుకున్నారంటే మీ లంగ్స్ ఆక్సిజన్ కోసం గాలిలో గింజుకుంటాయి. అక్కడ మంచు ఫ్లాట్‌గా అనిపించవచ్చు. కానీ ప్రతి అడుగులోనూ మీ ఎనర్జీ డ్రైన్ అయిపోతూ ఉంటుంది. ఇక అక్కడి నుంచి 21,000 అడుగుల ఎత్తులో ఉన్న క్యాప్ 2కి చేరుకోవడం అంటే ఒక సాధారణ మనిషి ఊపిరి తీసుకోవడమే ఒక పెద్ద యుద్ధంలా మారుతుంది. చాలామంది క్లైంబర్స్ ఇక్కడే క్విట్ అవుతారు. ఎందుకంటే మీ బాడీ కంప్లీట్‌గా సరెండర్ అయిపోతుంది. చిన్న చిన్న పనులు చేయడానికి కూడా మీరు గంటల సమయం తీసుకోవాల్సి వస్తుంది. ఒక గ్లాస్ నీళ్లు తాగాలన్నా, లేదా బట్టలు సర్దుకోవాలన్నా మీ బాడీ అంత సపోర్ట్ చేయదు. అక్కడే మీరు రియలైజ్ అవుతారు. ఎవరెస్ట్‌ని జయించడం అనేది మజిల్ పవర్‌తో అయ్యే పని కాదు అని. ఇది మైండ్ గేమ్ అని. మీరు ఒకసారి ఆలోచించండి. 21,000 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు మీ బ్రెయిన్ కూడా సరిగ్గా పనిచేయదు. ఇక్కడ ఆక్సిజన్ తక్కువ ఉండడం వల్ల మీ ఆలోచనలు మందగిస్తాయి. మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తప్పుడు నిర్ణయమే మిమ్మల్ని మృత్యువు దగ్గరకు తీసుకెళ్తుంది. ఇక ఆ లోడ్సే ఫేస్ విషయానికి వస్తే అది ఒక నిలువు గోడ. మీరు ఆ గోడ పక్కన నిలబడి చూస్తే కింద ఏముందో కూడా కనిపించదు. అంత లోతైన అగాధాలు. ప్రతి సెకను ఇక్కడ ప్రాణాపాయమే. అడుగు జారితే వందల మీటర్ల కిందకి పడిపోతారు. ఎవరెస్ట్ మీద మీరు ఎంతసేపు ఉంటారు అనేది ముఖ్యం కాదు. ఎంత జాగ్రత్తగా కిందకు దిగుతారో అనేదే ముఖ్యం. ఎందుకంటే శిఖరం దాకా వెళ్ళిన వారు చాలామంది వెనక్కి వచ్చేటప్పుడు ప్రాణాలు కోల్పోయారు. కారణమేంటో తెలుసా? అలసట. ఆ అలసట వల్ల వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక అక్కడ ఉన్న చలికి గడ్డకట్టుకుపోయి కళ్ళు మూసేస్తారు. దీన్ని మనం అశ్రద్ధ అని చెప్పుకోలేం. ఇక్కడ ప్రకృతి ముందు మనిషి ఎంత చిన్నవాడో దానికి ఇదే ఒక నిదర్శనం. డెత్ జోన్‌లో మీ బాడీ రిపేర్ అవ్వదు. అది కేవలం ఆగిపోయే వైపు వెళ్తుంది. అందుకే ఎవరెస్ట్ అంటే కేవలం పర్వతం కాదు. అది ఒక మనిషిలోని ఓపికను, ధైర్యాన్ని పరీక్షించే ఒక ఎక్స్‌ట్రీమ్ లెవెల్ టెస్ట్. ఆ శవాలు ఇప్పటికీ అక్కడ ఎందుకు ఉన్నాయి అంటే వాటిని కిందకు తేవడం సాధ్యం కాదు. అవి అక్కడ ఒక సైన్ బోర్డర్‌లా ఉంటాయి. నేనిక్కడ ఓడిపోయాను. నువ్వు జాగ్రత్తగా ఉండు అని మనల్ని హెచ్చరిస్తుంటాయి. ఈ ప్రయాణంలో ప్రతి అడుగు ఒక కహాని. ప్రతి బాడీ ఒక మర్చిపోలేని విషాదం. మీరు ఎక్కడి వరకు వచ్చారంటే మీరు ఒక సాధారణ మనిషి కాదు. ఒక రిస్క్ తీసుకునే డేరింగ్ పర్సన్. కానీ ఎవరెస్ట్ ఆ రిస్క్‌ని క్షమించదు. ఒక్కసారి మీరు డెత్ జోన్ దాటి శిఖరం పైన నిలబడితే ప్రపంచమంతా మీ కళ్ళ కింద కనిపిస్తుంది. కానీ ఆ నిమిషం మీరు అనుభవించే ఆనందం మీ ప్రాణాల కంటే ఎక్కువైతే అక్కడే మీ కథ ముగుస్తుంది. అందుకే ఎవరెస్ట్ అంటేనే ఒక మిస్టరీ. వెళ్ళడం ఒక ఎత్తు అయితే తిరిగి రావడం అసలైన విజయం. మీరు ఈ వీడియో చూస్తుంటే ఒక్కసారి ఊహించుకోండి. ఆ -40 డిగ్రీల చలిలో ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని అడుగడుగుకి ప్రాణం పోతుందనే భయంతో నడవడం అంటే ఎంతటి మానసిక ధైర్యం ఉండాలి? కుంభు ఐస్ ఫాల్ నుంచి మొదలై ఆఖరి మలుపు దాకా ఎవరెస్ట్ మీకు ఏ ఒక్క క్షణం కూడా విశ్రాంతి ఇవ్వదు. ఇది ఒక కంటిన్యూయస్ బ్యాటిల్. మీరు గెలిస్తే రికార్డ్, లేదంటే ఆ పర్వతంలో ఒక భాగం. ఇప్పుడు మనం ఎవరెస్ట్ ప్రయాణంలో అత్యంత కీలకమైన, ప్రాణాలను పణంగా పెట్టే ఆ ఘట్టాన్ని చూద్దాం. దీనికి ముందున్న కుంభు ఐస్ ఫాల్ దాటి మీరు క్యాప్ 2కి చేరుకున్నాక అక్కడ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలోనే మీ కళ్ళ ముందు భయంకరమైన లోడ్సే ఫేస్ కనిపిస్తుంది. ఇది కేవలం ఒక పర్వతం కాదు.
ఇది ఒక నిలువుగా ఉండే మంచుగోడ. సుమారు 40-50 డిగ్రీల కోణంలో గాలికి గడ్డకట్టుకుపోయిన ఐస్‌తో నిండిన ఈ గోడను ఎక్కడమంటే ఒక రోప్‌కి వేలాడుతూ ఆకాశంలో ప్రయాణించడమన్నమాట. ఇక్కడ మీరు చేసే ప్రతి మూవ్‌మెంట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న పొరపాటు, ఒక కాలు జారడం జరిగితే వేల అడుగుల కింద ఉన్న లోయలోకి మీరు పడిపోతారు. అక్కడి నుంచి మిమ్మల్ని రక్షించే ఛాన్స్ కూడా లేదు. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ గోడ మీద మంచు ఎప్పుడు విరిగిపోతుందో ఎవరూ ఊహించలేరు. మీరు ఏ వార్నింగ్ ఇవ్వకుండానే పెద్ద పెద్ద మంచుగడ్డలు మీ మీదకి దూసుకొస్తాయి. అప్పుడు మీ దగ్గర ఉన్న ఆక్సిజన్ మాస్క్, మీ పట్టు ఏమాత్రం పనిచేయదు. ఇదంతా ఒక యుద్ధం లాంటిది. లోడ్సే ఫేస్ దాటాక మీరు ఎంటర్ అయ్యే ఆ ప్రదేశమే అసలైన నరకం. అదే డెత్ జోన్. 26,000 ఎత్తులో ఉన్న ఈ ఏరియాకి ఎందుకు ఆ పేరు వచ్చిందో తెలుసా? ఇక్కడ గాల్లో ఆక్సిజన్ లెవెల్స్ సముద్ర మట్టం వద్ద ఉండే దానికంటే కేవలం మూడో వంతు మాత్రమే ఉంటాయి. అంటే మీరు ఎంత బలంగా శ్వాస తీసుకున్నా మీ బ్లడ్‌కి ఆక్సిజన్ అందదు. మీ బాడీ లోపల ఆర్గన్స్ నెమ్మదిగా ఫంక్షనింగ్ ఆపేస్తాయి. ఆ పరిస్థితిలో మీ బాడీ రికవర్ అవ్వడం అసాధ్యం. మీరు ఎంత ఎక్కువ ఎనర్జీ ఖర్చు చేస్తే అంత త్వరగా మీ ప్రాణం పోతుంది. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే డెత్ జోన్‌లో మీ బ్రెయిన్ కూడా సరిగ్గా పనిచేయదు. ఆక్సిజన్ లేక మీ ఆలోచనలు మందగిస్తాయి. మీరు ఒక మత్తులో ఉన్నట్టుగా ఫీల్ అవుతారు. ఆ సమయంలో మీరు తీసుకునే ఒక తప్పుడు నిర్ణయం మీ ప్రాణాలను తీసేస్తుంది. ఒకవేళ మీ పక్కన ఉన్నవారు కింద పడిపోతే వాళ్ళను లేపడం లేదా మోసుకెళ్లడం సాధ్యం కాదు. ఎందుకంటే ఆ ఎత్తులో ఒక మనిషిని మోసే శక్తి ఎవరికీ ఉండదు. అందుకే అక్కడ చనిపోయిన వారి బాడీస్ అన్నీ అలాగే ఉండిపోయాయి. వాటిని చూస్తేనే మీరు ముందుకు వెళ్ళాలి. ఇది భయంకరమైన నిజం. కానీ ఎవరెస్ట్‌కి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఈ వాస్తవాన్ని అంగీకరించవలసిందే. ఇప్పుడు మీ కళ్ళ ముందు ఒక శవం ఉందంటే ఆ పర్వతం ఎంత క్రూరంగా ఉంటుందో మీకు అర్థం కావాలి. డెత్ జోన్ అంటే కేవలం మంచు కాదు. అది మనిషి ఓపికకి, మనిషి భయానికి ఒక అల్టిమేట్ టెస్ట్. ఇక్కడ మీరు గెలిస్తే రికార్డ్. లేదంటే ఈ మంచులోనే మీరు కూడా భాగమైపోతారు. అక్కడికి వెళ్ళాక మీకు ఆకలి అనిపించదు. బడలిక అనిపించదు. కేవలం ఒకటే లక్ష్యం. ఎలాగైనా పైకి వెళ్ళడం లేదా సురక్షితంగా కిందకి రావడం. డెత్ జోన్‌లోని ఆ నిశ్శబ్దం, ఆ -40 డిగ్రీల చలి మీ బాడీని పీల్చేస్తుంటే ఆ సమయంలో ఒక మనిషి ఎలా బ్రతుకుతాడు? అది ఎవరైతే ఆ అనుభవాన్ని పొందుతారో వారికి తెలుస్తుంది. అక్కడ ఏ హెలికాప్టర్ రాలేదు. ఏ రెస్క్యూ టీమ్ కూడా ఆ హైట్‌కి వచ్చి మనల్ని కాపాడలేదు. మీరు పడితే మీరే లెవ్వాలి. ఆక్సిజన్ అయిపోతే ఆ నిమిషమే మీ కథ ముగుస్తుంది. ఈ డెత్ జోన్‌లో అడుగుపెట్టారంటేనే మీరు మీ ప్రాణాలకు గ్యారంటీ లేని ఒక ప్రపంచంలోకి ప్రవేశించినట్లే. అక్కడ జరిగే ప్రతి ఘటన, ప్రతి సెకను మీకు గుర్తుండిపోయే ఒక భయంకరమైన డ్రామా. ఈ ప్రదేశం గురించి వింటుంటేనే షాకింగ్‌గా ఉంది కదా! కానీ ఎవరెస్ట్‌లో ప్రతి అడుగు ఇలాగే ఉంటుంది. మీరు పైన ఉన్నంత సేపు మీ ప్రాణం మీ చేతిలోనే ఉంటుంది. కానీ ఆ ప్రాణాన్ని కాపాడుకోవడం అనేది డెత్ జోన్‌లో అసాధ్యం. అక్కడ మీరు తీసుకునే ఆఖరి నిర్ణయం మీరు శిఖరాన్ని చేరుకుంటారా? లేదా మంచులోనే కలిసిపోతారా అని నిర్ణయిస్తుంది. ఈ ప్రయాణం మనిషి కెపాసిటీని, మనిషిలోని భయాన్ని బయటకు తీస్తుంది. ఇదంతా వింటుంటేనే మీకు ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది కదా! కానీ ఇది నిజం. ఎవరెస్ట్‌లో ప్రతి అడుగు ఒక కహాని. ప్రతి బాడీ ఒక మర్చిపోలేని విషాదం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. 26,000 అడుగుల పైన ఉండే భాగాన్ని డెత్ జోన్ అంటారు. ఇక్కడ ఆక్సిజన్ స్థాయి చాలా తక్కువ. ఒక మనిషి శరీరం ఇక్కడ ఎక్కువ సేపు బ్రతకలేదు. ఇక్కడ మీరు శ్వాస తీసుకుంటే మీ బాడీ రికవర్ అవ్వదు. పైగా ఎనర్జీ ఖర్చవుతుంది. ఇక్కడ ఉన్నప్పుడు మీ బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది. ఈ జోన్‌లో ఎవరైనా పడితే వాళ్ళను మోసుకెళ్లడం ఎవరి వల్ల కాదు. అందుకే ఇక్కడ చనిపోయిన వారి బాడీస్ ఇప్పటికీ అక్కడే ఉంటాయి. వాటిని దాటుకుంటూనే మీరు శిఖరం వైపు వెళ్ళాలి. ఇదొక భయంకరమైన నిజం. డెత్ జోన్ దాటి సౌత్ కోల్ నుంచి శిఖరం వైపు వెళ్ళే దారి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కానీ అదే టైంలో అత్యంత భయంకరమైనది ఇక్కడే హిల్లీ స్టెప్ ఉంటుంది. ఇక్కడ దారి చాలా సన్నగా ఉంటుంది. ఒకవైపు వందల మీటర్ల లోతైన లోయ. ఇద్దరు వ్యక్తులు పక్కపక్కన వెళ్ళడం కూడా కష్టం. ఇక్కడ మీ ఆక్సిజన్ సిలిండర్ అయిపోతుంటే మీరు ఏం చేస్తారు? పైన రీచ్ అయ్యి చూస్తే ఎవరెస్ట్ శిఖరం మీద నిలబడి కిందకి చూసినప్పుడు ఆ కిక్కు వేరుగా ఉంటుంది. కానీ మీరు అక్కడ ఎక్కువ సేపు ఉండకూడదు. ఎందుకంటే అసలైన మృత్యువు మీకోసం కిందకి దిగే దారిలో వేచి చూస్తుంది. ఇక్కడే వీడియోకి అసలైన ట్విస్ట్ ఉంటుంది. చాలామంది ఎక్కేటప్పుడు ఎనర్జీ మొత్తాన్ని వాడేస్తారు. శిఖరాన్ని చేరుకున్నామనే సంతోషంలో బాడీలో ఉన్న ఆఖరి శక్తి కూడా పోతుంది. కిందకి దిగేటప్పుడు ఆక్సిజన్ తక్కువ ఉండడం, బాడీ లోపల ఉన్న ఆర్గన్స్ నెమ్మదించడం వల్ల చిన్న తప్పు కూడా ప్రాణాల మీదకొస్తుంది. పైన చెప్పిన డెత్ జోన్‌లో మీ బాడీ ఆటోమేటిక్‌గా షట్ డౌన్ అవ్వడం మొదలవుతుంది. మీరు ఒక్క అడుగు వేయాలన్నా కష్టపడాలి. ఆ టైంలో ఒక చిన్న మంచుగడ్డలో కాలు జారినా మీరు అగాధంలోకి పడిపోతారు.
మీరు అలసిపోయి, కళ్ళు తిరిగినప్పుడు, మీ ఆక్సిజన్ సిస్టమ్ పనిచేయడం ఆగిపోతే అక్కడి నుంచి మళ్ళీ మీరు తిరిగి రారు. ఎవరెస్ట్‌లో 80% మరణాలు ఈ కిందకి దిగే దారిలోనే జరుగుతాయి. ఇదే ఈ మౌంటైన్ యొక్క అసలు మిస్టరీ. ఎవరెస్ట్ అంటే కేవలం పర్వతం కాదు. అది మనిషి పట్టుదలకు, అదే సమయంలో మనిషి బలహీనతకు ఒక నిదర్శనం. ప్రకృతి ముందు మనిషి ఎంత చిన్నవాడో ఇక్కడే తెలుస్తుంది. అక్కడ ఉన్న శవాలు ఇప్పటికీ అక్కడే ఉన్నాయంటే ఆ పర్వతం ఎంత క్రూరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మీరు ఎవరెస్ట్ ఎక్కాలనుకుంటే కేవలం పర్వతాన్ని గెలవడం కాదు, మీలోని భయాన్ని గెలవాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. మరియు మీరు మన ఛానల్‌లోకి కొత్తగా వచ్చినట్లయితే ఇప్పుడే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి.